అందరికీ షలోమ్. ఈరోజు మనం బైబిల్ యొక్క చరిత్ర గురించి మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఈ విషయాలు చాలామందికి తెలియదు. కాబట్టి ఈ యొక్క విషయాల గురించి మనం తెలుసుకుందాం. అవి ఏంటంటే బైబిల్లో ఉన్నటువంటి 12 నెలలు. అయితే ఆ నెలల్లో ఏ ఏ విషయాలు జరిగాయి అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకంటే సొదొమ గొమొర్రా పట్టణం ఎప్పుడు నాశనం చేయబడింది, అలాగే ఎర్ర సముద్రం ఎప్పుడు చీల్చబడింది, ఎరుకో గోడలు ఎప్పుడు కూల్చబడ్డాయి, ఇలాంటి అనేక విషయాలు మనం తెలుసుకుందాం. ముందుగా మనం నీసాన్ నెల గురించి 15 రోజుల గురించి మనం ముందు వీడియోలో తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు నీసాన్ నెల అనేది బైబిల్ నెలల ప్రకారం మొదటి నెల. ఈ నెలలో జరిగినటువంటి కొన్ని విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. నీసాన్ 16వ తారీఖు నుంచి ఏం జరిగాయి అనే విషయాల గురించి మనం తెలుసుకుందాం. అయితే నీసాన్ 16వ తారీఖున ఏం జరిగింది అంటే 1714 BCE సొదొమ గొమొర్రా మీద గంధకమును, అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణాన్ని నాశనం చేయడం అనేది జరిగింది. ఇది మొదటి నెల నీసాన్ 16వ తారీఖున జరిగింది. ఆదికాండం 9వ అధ్యాయం 25వ వచనంలో మనకి ఇది క్లియర్గా బైబిల్లో ఉంటుంది. అలాగే అతని భార్య అతని వెనక నుండి చూచి ఉప్పు స్తంభం అయిపోయింది. ఇవన్నీ కూడా జరిగినవి నీసాన్ 16వ తారీఖున. అలాగే నీసాన్ 16వ తారీఖున యాకోబు కుమారుడైనటువంటి లేవి ఆయన 1566 BCEలో హారానులో జన్మించాడు. అలాగే నీసాన్ 18వ తారీఖున ఫరో ఎర్ర సముద్రం వద్ద ఈ యొక్క ఇశ్రాయేలీల్ని కనుగొనడం అనేది జరిగింది. ఎందుకంటే వీరిని ఎందుకు పంపించావు అని చెప్పి మళ్ళీ వారిని వెంబడించడం అనేది జరిగింది. నిర్గమకాండం 14వ అధ్యాయం 9వ వచనం. అలాగే నీసాన్ 20వ తారీఖున ఎర్ర సముద్రం అనేది చీల్చబడింది. హీబ్రూలో ఎర్ర సముద్రంని యోమ్ సూఫ్ అంటారు. ఇది ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన 7వ రోజున ఈ యొక్క ఎర్ర సముద్రం అనేది చీల్చబడింది. ఇది 1313 BCEలో జరిగింది. అలాగే ఆ రాత్రంతా కూడా వారు ఆ సముద్రం దాటి 21 నీసాన్ 21 ఆరిన నేలను నడిచి పవిత్ర భూమిలోనికి వచ్చారు. ఆ తర్వాత వారు ఆ యొక్క సముద్రం దాటిన తర్వాత మళ్ళీ సముద్రం తిరిగి దాని స్థానానికి చేరుకుంది. ఇది హీబ్రూలో లిత్నావో అనేటువంటి పదం అక్కడ హీబ్రూలో ఉంది. అంటే దాని బలానికి అది మళ్ళీ తిరిగి వచ్చింది, లేక దాని నిర్దేశానికి తిరిగి వచ్చింది అనేటువంటి హీబ్రూ పదం ఇక్కడ వాడడం అనేది జరిగింది. అలాగే నీసాన్ 21 మోషే బండను కొట్టడం అనేది జరిగింది. ఎందుకంటే నీసాన్ 10వ తారీఖున మిరియాం అంటే మోషే యొక్క సహోదరి చనిపోవడం, ఆ తర్వాత నీటి బావి అదృశ్యమైపోయింది. కాబట్టి ఇక్కడ మోషే దగ్గరకు వచ్చి వారు మొర పెట్టుకున్నప్పుడు తండ్రి దగ్గర మోషే చెప్పడం అనేది జరిగింది. అప్పుడు మోషేని తండ్రి ఆ బండతో మాట్లాడమని చెప్పాడు. కానీ ఇక్కడ మోషే బండను కొట్టడం అనేది జరిగింది. అది నీసాన్ 21వ తారీఖున జరిగింది. అది 1274 BCEలో. మనకిది సంఖ్యాకాండం 20వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది. అలాగే నీసాన్ 21ని మోషే ఆ యొక్క మిద్యాన్ నుండి ఐగుప్తుకు బయలుదేరడం అనేది జరిగింది. ఆయన యొక్క భార్యను పిల్లలను తీసుకొని ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి ఈ నీసాన్ నెల 21వ తారీఖున అక్కడికి వెళ్ళడం అనేది జరిగింది. ఇది 1314 BCEలో జరిగింది. నిర్గమకాండం 3వ అధ్యాయం 18వ వచనం నుంచి 20వ వచనం వరకు ఈ విషయం గురించి ఉంటుంది. అలాగే నీసాన్ 22వ తారీఖున ఈ యొక్క ఇస్సాక్కి సున్నతి చేయడం అనేది జరిగింది. ఈయన 1713 BCEలో నీసాన్ 15న పుట్టాడు. అంటే 22వ తారీఖుకి ఈయన సున్నతి పొందినటువంటి మొదటి వ్యక్తి. అంటే అంతకుముందు అబ్రహాం చేయించుకున్నారు. అయితే 8వ రోజు వారికి సున్నతి అనేది జరగలే, ఇంకా ఎక్కువ వయసు ఉన్నప్పుడు జరిగింది. అయితే మొదటగా 8వ రోజు చేయించుకున్నటువంటి వ్యక్తి ఇస్సాకు. అలాగే నీసాన్ 22వ తారీఖున యోర్దాను నది దాటిన తర్వాత కానాన్లో ప్రవేశించిన కొద్దిసేపటికే ఎరుకోని జయించడంపై దృష్టి పెట్టారు ఇశ్రాయేలీలు. ఆ కోటను చుట్టుముట్టారు. ఆ యొక్క
మందసం మోసుకుని వెళ్ళేటువంటి యాజకుల నేతృత్వంలో ఈ యొక్క చుట్టుముట్టడం అనేది జరిగింది. ఇది 1273 BCE నీసాన్ 22 నుండి 7 రోజులు, అంటే మొదటి రోజు ఒకసారి తిరగమన్నారు, రెండో రోజు ఒకసారి తిరగమన్నారు, మూడో రోజు, నాలుగో రోజు, ఐదో రోజు, ఆరో రోజు, అలా ఒకసారి తిరిగిన తర్వాత 7వ రోజు 7 సార్లు తిరగమని అక్కడ చెప్పడం అనేది జరిగింది. యాజకులు బూరలు ఊదడం, అంటే బూరలు అంటే హీబ్రూలో షోఫర్ అంటారు. ఆ యొక్క షోఫర్ ఊదుతూ ఆ యొక్క మందసాన్ని తీసుకుని వెళ్ళమని చెప్పారు. ఇది నీసాన్ 22వ తారీఖున 1273 BCEలో జరిగింది. అలాగే నీసాన్ 24వ తారీఖున ఇశ్రాయేలు ప్రజలు మారా యొద్దకు చేరుకున్నారు. నీసాన్ 26వ తారీఖున యెహోషువ 1355 BCEలో 110 సంవత్సరాల వయసులో ఆయన చనిపోవడం అనేది జరిగింది. అలాగే నీసాన్ 28వ తారీఖున 1273 BCEలో యెహోషువ అంటే యాజకులు 7 బోర్లు తీసుకుని ఊదగా ప్రజలందరూ కేకలు వేశారు. 7 సార్లు ఆ యొక్క మందిరం, ఆ యొక్క ఎరుకో చుట్టూ వారు తిరగడం, ఈ యొక్క మందసాన్ని తీసుకుని వెళ్ళడం, ఇవన్నీ కూడా ఆ యొక్క 7వ రోజు అంటే 22వ తారీఖున వారు మొదటిసారి వెళ్ళారు. అలాగే నీసాన్ 8వ తారీఖుకి 7వ రోజు పూర్తయింది. అలా 7 సార్లు తిరిగిన తర్వాత ఆ యొక్క పట్టణం గోడలు కూలిపోవడం అనేది జరిగింది. మనకి ఇది బైబిల్లో యెహోషువ 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 16వ వచనం వరకు ఉంటుంది. అలాగే బైబిల్లో తల్ముద్ ప్రకారం అబ్రహాము, ఇసాకు, యాకోబు కూడా ఈ యొక్క మొదటి నెలలోనే వారు పుట్టారు అని ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. అబ్రహాము 1813 1638 BCEలో, ఇస్సాకు 1713 1533 BCEలో, యాకోబు 1653 1506 BCEలో. అందరూ నీసాన్ నెలలో జన్మించడం ఇంకా మరణించడం కూడా జరిగింది. ఇది బైబిల్ నెలల ప్రకారం మొదటి నెల నీసాన్. ఈ నెలలో జరిగినటువంటి ఈ యొక్క విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ పరిశీలించండి. ఇంకా చాలా విషయాలు, ఇంకా మిగిలిన 11 నెలల గురించి కూడా మనం తెలుసుకుందాం.